టాపిక్లోకి వెళితే ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం నిద్ర లేచి దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. బిజీ జీవితంలో అన్ని పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్ఫాస్ట్ కూడా అంతే. త్వరగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటే వేగంగా తిని వెంటనే పనిలోకి దిగవచ్చు కదా అని చాలామంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్లనే రోజు తింటుంటారు. అలాంటి బ్రేక్ఫాస్ట్లలో కార్న్ఫ్లెక్స్ కూడా ఒకటి. తెలుగులో మొక్కజొన్న అటుకులు అని అంటారు. కార్న్ఫ్లెక్స్ తీసుకుని వాటిలో కొన్ని పాలు పోసి ఉదయాన్నే తినడం చాలామందికి అలవాటు. పిల్లలకు కార్న్ఫ్లెక్స్ని నూనెలో వేయించి చిరుతిండుగా తినడానికి పాలల్లో వేసి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఈ కార్న్ఫ్లెక్స్ పిల్లలకు పాలలో వేసి బెల్లంతో కలిపిస్తే ఎంతో బలవర్ధకం. రుచితో పాటు పోషకాహారంగాను ఉపకరించే కార్న్ఫ్లెక్స్ తయారీ పరిశ్రమ ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. కార్న్ఫ్లెక్స్ తయారీకి ప్రధానంగా కావాల్సినవి మొక్కజొన్న గింజలు, సాల్ట్, బేకింగ్ సోడా, ప్యాకింగ్ కవర్లు. తర్వాత కార్న్ఫ్లెక్స్ తయారీకి కావాల్సిన మెషిన్స్ ఏమి కావాలో తెలుసుకుందాం. ఈ పరిశ్రమలో ప్రధానంగా కావాల్సినవి జల్లెడ, గ్రైండర్, పెద్ద కుక్కర్, కార్న్ఫ్లెక్స్ రోలర్ మెషిన్, వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ బ్యాగ్స్, సీలింగ్ మెషిన్. కార్న్ఫ్లెక్స్ రోలర్ మెషిన్ బేసిక్ మోడల్ ధర 1,50,000 రూపాయల నుండి 2,80,000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ కార్న్ఫ్లెక్స్ మేకింగ్ మిషన్ ధర 12 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మిషన్స్తో కేవలం కార్న్ఫ్లెక్స్నే కాకుండా గ్రెయిన్, బీన్, ఓట్, ఫ్లేక్స్ను తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్స్ అన్నీ indiamart.com మరియు TradeIndia.comలలో లభ్యమవుతున్నాయి. ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాము, చూడగలరు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లెక్స్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా మొక్కజొన్న గింజల్ని తీసుకుని జల్లెడ ద్వారా తుక్కును తొలగించాలి. తర్వాత గ్రైండర్లో వేయాలి. గ్రైండర్లో వేసిన మొక్కజొన్న 30% వ్యర్థాలుగా పోతాయి. వీటిని పశువులకు దానాగా వాడుకోవాలి. మిగిలిన 70% మొక్కజొన్నల్ని కుక్కర్లో ఆవిరిపై ఉడికించాలి. అలా ఉడికిస్తున్నప్పుడే రుచి కోసం తగినంత ఉప్పు వేసి బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి. ఉప్పు, బేకింగ్ సోడా వల్ల మొక్కజొన్న అటుకులు తర్వాత పొంగినట్టుగా వస్తాయి. ఆ తర్వాత కుక్కర్లో ఉడికిన మొక్కజొన్న గింజలని మిషన్లో వేస్తే రోలర్ల మధ్య ఒత్తడం ద్వారా మొక్కజొన్న అటుకులు లేదా కార్న్ఫ్లెక్స్ బయటకు వస్తాయి. వీటిని 5, 10, 15 చొప్పున ప్యాకింగ్ చేసుకుని మార్కెట్కు పంపుకోవాలి. 30% వ్యర్థాలుగా వచ్చే మొక్కజొన్నల్ని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేసి మార్కెట్కు పంపుకోవాలి. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ తయారవుతున్న ఈ వీడియోను చూడండి.
ఈ కార్న్ఫ్లేక్స్ ఎలా తయారు చేయాలో మెషిన్స్ అమ్మేవారు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కార్న్ఫ్లేక్స్ను సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, హోల్సేల్ మార్కెట్లలో వీటిని మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గ్రోసరీ ఐటమ్స్ అమ్మే అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో కార్న్ఫ్లేక్స్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఈ పరిశ్రమకు ఏ గవర్నమెంట్ పర్మిషన్లు కావాలో మరియు సబ్సిడీ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ కార్న్ఫ్లేక్స్ తయారీను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేస్తే ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. మనకు సబ్సిడీ స్కీమ్స్ వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90% లోన్ మరియు 15% నుండి 35% సబ్సిడీ కూడా పొందవచ్చు. టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ మెంబర్స్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ CLCSS, ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల గురించి మరిన్ని సబ్సిడీ స్కీమ్స్ గురించి మీకు దగ్గరలోని జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.